ఇంకో 2 minutesలో ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. వర్డ్స్ అబౌట్ అమర్. అమర్ ఈజ్ అ నైస్ బాయ్. లిటిల్ ఏంటంటే వాడు కొంచెం చిన్న అంటే చెడ్డోడు కాదు, 100% చెడ్డోడు కాదు. సరే వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళు ఏం మాట్లాడు, పిల్లలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకు అనవసరం, కానీ చెడ్డోడు కాదు. నేను అందరికీ ఒకటి కొంత ఏమి పోర్ట్రే చేశారంటే, హౌస్లో నేను అమర్ని సతాయించేవాడిని నేను చేశాను. మేమిద్దరం అనుకున్నది, నేను క్లియర్గా చెప్పాను నాతో ఎందుకంటే వాడి దగ్గర ఆర్టిస్ట్గా ఒక టైమింగ్ ఉంది ఆ పిల్లడి దగ్గర. సో ఆ టైమింగ్ని నేను తీసుకొని నేను మాట అంటే వాడు రియాక్ట్ అవ్వడం అనేది కాన్సెప్ట్. అట్లా రియాక్ట్ అయినాం. కానీ నేను ముందే చెప్పిన, నువ్వు ఫీల్ అవుతానంటే నేను చెయ్యా, నేను నీతోటి జస్ట్ హాయ్ అమర్, హలో అమర్ అట్లానే ఉంటాను. అన్నా అదేం లేదన్నా, మన ఇష్టం అన్నా, మనం జనాన్ని అంటే ఏం చేయాలన్నా ఆ పద్ధతిలోనే తప్పితే అని కాదు. కొంత మరి ఎందుకో ఒక 12వ వారం నుంచి విలన్ చేయడానికి ట్రై చేశారు, ఎడిటింగ్ అంతా కూడా. నో ప్రాబ్లం. మనల్ని ఎవరు విలన్, ఏ మనిషిని ఎవరు విలన్ చేయలేరండి. ప్రజలకి వాళ్ళ దృష్టిలో విలన్ అయితే విలన్, హీరో అయితే హీరో, అంతవరకు దాన్ని ఎవరు మార్చలేరు. సో చాలా బాగా జరిగింది. మేము ఈ జన్మకి ఖచ్చితంగా స్టార్ మార్క్ రుణపడి ఉంటాం. ఆ షోకి నన్ను పిలవటం, నేను సినిమాలో కొత్త సినిమాలా వింటున్న స్క్రిప్ట్లో వచ్చిన రోజు నుంచి 2వ రోజు నుంచి వింటానే ఉన్నాను స్క్రిప్ట్లో. సో రోజు ఒక స్క్రిప్ట్ వింటున్నాను. సో ఇంకా ఇది ఫైనల్ అవ్వలేదు. మంచి సినిమా చేయాలి, ఒకవేళ క్యారెక్టర్ వచ్చినా సరే నెగిటివ్ క్యారెక్టర్ అయినా మంచి చేయాలనే దీంట్లో ఉన్నాను. సో దానికోసం వెయిటింగ్. హాయ్ శివాజీ అన్న, హౌ ఆర్ యూ? ஐஎம் ஃப்ரம் சென்னை. ஹாய், ஹலோ, வணக்கம் சென்னை, எப்படி இருக்காங்க எல்லாருக்கும் ஹாய் சொல்லுங்க. mean your live video. ఓకే థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు ఒకరిని చూపిస్తాను. ప్రతి వాళ్ళు ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా అడిగారు, ఏంటి శివన్ ఎక్కడా, ప్రశాంత్ కోర్టు దగ్గరికి వెళ్ళలేదు. కోర్టు దగ్గరికి ఎందుకు? నేను లాయర్లు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను. నేను కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? కోర్టు దగ్గరికి వెళ్ళి వాడిని ఏదో క్వశ్చన్ వేస్తారు, కోపాలు వస్తాయి, మాట్లాడతాం, మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తారు. ఇదంతా అవసరమా చెప్పండి? అవసరం లేదు కదా. ప్రశాంత్ అనేవాడిని ఎప్పుడైతే నా భుజం మీద ఎత్తుకున్నానో, అది వాడి క్యారెక్టర్ నా భుజం మీద ఎత్తుకున్నా. వాడు చెడ్డ పిల్లాడు కాదు, బై మిస్టేక్ జరిగింది. ఏంటి ఫ్యాన్స్ లేకపోతే కర్మ బాగాలేకనో ఏదో జరిగింది, అంతేగాని ప్రశాంత్ అనేవాడు వాడిని పొగడాల్సిన అవసరం నాకు లేదు. అలాగే ప్రతిసారి పొగడాలి, ప్రతిసారి ఇబ్బంది అయితే మనకి కమ్యూనికేషన్ ఇంత ఉన్నప్పుడు ప్రతిసారి ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి పోలీసులు ఎందుకు? మనం చట్టాన్ని గౌరవించాలనుకున్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి, అంతే. గౌరవిస్తాడు శివాజీ, ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే చట్టం ఉంది అని అంటే చట్టాన్ని గౌరవించాల్సిందే, చట్ట పరిధిలో ఉన్నప్పుడు. సో కాబట్టి ప్రశాంత్ అనేవాడు నా బిడ్డ. వాడు ఎటువంటి పొరపాటు చేయడానికి ఫస్ట్ వీక్లో నాగార్జున రెడ్డి గారు అందరు ఎగబడుతున్నా కూడా నేను ఒకటే మాట చెప్పాను, వాడు ఫేర్ క్యారెక్టర్ సార్. వాడికి పల్లెటూరుకు సంబంధించిన వాతావరణం పెరిగినోడు కాబట్టి ఆ విధంగా విజయ్ తప్పితే స్మార్ట్ షార్ట్ కట్లు ఇవన్నీ తెలియవండి. నేను నమ్ముతున్నాను సార్ వాడిని. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి నేను ట్రావెల్ అవ్వలేదు. సో కాబట్టి మార్నింగ్ ప్రోగ్రామ్ వెళ్ళిపోతాడు. ఏం ప్రోగ్రామ్ తేజ? ఏం ప్రోగ్రామ్ తేజ అని అడుగుతున్నా. వాడిని అడగల బిడ్డ, చెప్పరా పల్లవి మాట్లాడు. పల్లవి అది సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి కూడా చెప్పు. జన్మ దొరికింది అన్న, నాకు అన్న లేడు, ఈ జన్మకి అన్ననే నాకు అన్ననే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అన్న. లవ్ యూ రా. నేను లోపల బయటకు వచ్చినాక ఇంకో రకంగా అట్లా ఉండదు నా క్యారెక్టర్ పడి మీ అందరూ తెలిసిపోయింది. ప్రశాంత్ అనేవాడు ఒకటి ఓకే. ఈ ఏజ్ లో ఏముంటదంటే చిన్న ఎక్సైట్మెంట్ చేసింది. ఆ టైంలో వచ్చిన నా కోసం వచ్చాడు ఇంతమంది, వీళ్ళని ఎలాగైనా కలవాలి అనే ఎక్సైట్మెంట్ లో డిపార్ట్మెంట్ కి చిన్న పొరపాట్లు దొరుకుతుండగా దానికి ఆ పొరపాటుని ఎలా దిద్దుకోవాలో కూడా ఒక 1 వీక్ లో మీరు అందరూ చూస్తారు. 1 వీక్ 10 days లో లేదా కొత్త సంవత్సరంలో
అందరూ బిజీగా ఉంటారు కాబట్టి దాన్ని ఎలా మనం చేసిన తప్పుల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది ప్రశాంత్ మీ అందరికీ చూపిస్తాడు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రశాంత్ నేను కోరుకున్న కోరిక ఏంటంటే లోపల కూడా హౌస్ లో కూడా ప్రశాంత్ అనేవాడు. కన్నడలో మీకు గుర్తుంటే లూజ్ మాద్ అని ఒక హీరో ఉన్నాడు, సేమ్ ఇలాగే ఉంటాడు. కానీ ప్రశాంత్ దగ్గర ఒక యాంగిల్ లో ఒక తెలియని ఒక హీరో ఉన్నాడు. ఇది మాత్రం నిజం, నేను చెప్తున్నా. ఇది అప్పుడు చెప్పాను, హౌస్ లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అది బయటికి రావాలనేది నా కోరిక. అంతేగాని చిన్న చిన్న గొడవల్లో నేను పోయి ప్రశాంత్ మనమే వాడిని తీసుకురావడానికి చట్టం బయటికి తీసుకొస్తుంది. ఏం చట్టం ప్రోగ్రామ్ బయటికి తేజ? తీసుకొస్తే చట్టమే చట్ట ప్రకారం న్యాయం చేస్తుంది. ప్రశాంత్కి న్యాయం జరిగింది కాబట్టి మా తల్లి జడ్జమ్మ గారు మంచిగా బ్రహ్మాండంగా పల్లవి మాట్లాడు పల్లవి. బ్రహ్మాండంగా తనకి బెయిల్ ఇచ్చి తనని జాగ్రత్తగా ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్పారు మేడం గారు. అమ్మా మీకు మీకు నమస్కారం. చెప్పు. న్యాయం ఎప్పటికీ న్యాయం వైపు ఉంటుంది, ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తుంది. ప్రశాంత్ బాధితుడు, నిందితుడు కూడా కాదు. ఆ రోజు జరిగిన చిన్న పొరపాటు ఏంటంటే ప్రశాంత్ పోలీస్ శాఖ కూడా ఆ రోజున తన కోసం వచ్చిన వాళ్ళ కోసం ఆ ర్యాలీలో పాల్గొనటం అనేది స్టూడియో దగ్గర నుంచి పాల్గొనకపోతే చాలా బాగుండేదని పోలీసు వారు అనుకున్నారు. సో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ప్రశాంత్ ఇప్పుడు జరిగినటువంటి చిన్న మిస్టేక్ ను కూడా సరి చేసుకుంటాడు. ఎలా సరి చేసుకోవాలో కూడా నేను నాకు చేతనైనంత తనకి నేను చెప్పాల్సిన చెప్తాను, సరి చేసుకుంటాడు. అందులో ఏమి ఇక్కడేమీ మర్డర్ కేసులో, క్రిమినల్ కేసులో లేకపోతే ఇంకో రకంగా ఏం లేదు. మా హౌస్ లో కూడా నాగార్జున గారు ఆ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆ 15 వారాల్లో చెప్పారు. బయటకు వెళ్ళినాక ఎలాగా ఉంటది మీ లైఫ్ అనేది. నిజంగా థ్యాంక్ యూ నాగ్ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. ఒక మీ అనుభవం, మీరు షో నడిపిన విధానం చాలా 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 ఎన్నో నేర్పించింది. అలాగే స్టార్ మాకి కూడా కృతజ్ఞతలు. టీవీ ఛానల్ నడపాలంటే వాళ్ళకి కూడా కొన్ని స్ట్రాటజీ, ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు, అలా ఏమైంది, ఇలా ఏమైంది కాదు. స్టార్ మా తన లెవెల్లోనే తన షోకి ఎలాగైతే ఉండాలనుకోని వాళ్ళు ఎలాగైతే నడిపారో దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. అందులో ఏమి అన్యాయం జరిగింది లేదంటే యావత్ అన్యాయం జరిగింది లేదా ఏమి కాదు. అల్టిమేట్ గా ప్రజల తీర్పు శాంతం అయిపోయింది. రెస్పెక్ట్ దట్. అలాగే జరిగింది. నువ్వు రెస్పెక్ట్ చేయడానికి అది ప్రజల నిర్ణయం. అలాగే రైతు బిడ్డ కామన్ మ్యాన్ కి నేను ఎప్పుడు కూడా ఒకటే అని అడిగేవాడు లోపల, కామన్ మ్యాన్ ఎప్పుడన్నా 10 వారాలు వచ్చాడా అంటే పట్టుమని లేడు అన్నారు. అది మైండ్ లో పెట్టుకున్నా. నువ్వు ఉంటావురా ఇస్తావా అని నేను ఎప్పుడల్లా అంటే వాడికి ఏమేవాడిని కాపాడింది, వాడికి ఏమేవాడిని నడిపించింది. సో దాని ప్రకారమే కామన్ మ్యాన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ విధంగానే హృదయాలు గెలుచుకున్నాడు. నేను గెలిచినా ఒకటే, వాడు గెలిచినా ఒకటే, ఎవరు గెలిచినా ఎవడు, మా ముగ్గురులో ఎవరు గెలిచినా ఒకటే అనుకున్నాను. దేనికి కూడా తరగాలి అనేది ఎక్కాలి. మా ముగ్గురులో ఎవరు గెలిచినా ముగ్గురు గెలిచినట్టే అనుకున్నాను. అలాగే ఈ రోజు కామన్ మ్యాన్ గెలిచాడు కాబట్టి. సో వాస్తవంగా ఈ లైవ్ లో ప్రశాంత్ లేడు, కానీ ప్రశాంత్ వచ్చాడు. ఆ టైం ఎందుకు వచ్చాడో తెలియదు. యాక్చువల్గా నేను వెళ్ళాలనుకున్నాను, కాకపోతే లైవ్ ఉంటాను కదా, నేను అయిపోయిన తర్వాత వస్తాను అన్నాను. అన్న ఒకసారి లొకేషన్ పంపేగా అన్నాడు. లొకేషన్ పంపించాక ఇంటికి వచ్చాడు ప్రశాంత్. సో కాబట్టి నాకు కూడా వాడిని చూడాలని చాలా ఇదిగా ఉంది. అలాంటిది ఆడే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మిస్ అయ్యాడు, మేబీ వాడు కూడా వస్తాడేమో తెలియదు.